హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటీ గ్రేస్. ఇప్పుడైతే ఈవినింగ్ టైం 5 అలా అవుతుంది. ఎందుకు మళ్ళీ అవుతున్నావు? కొట్టుకోకండి, తల కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడే మాకు కరెంట్ పోయి వచ్చింది వెనకాల. ఈరోజు నీ నవ్వు విన్ని వచ్చి చెప్దామే నీకు పని, ఓకేనా? సైకిల్ వద్దు, నీకు కొత్త సైకిల్ కొంటారు, ఓకేనా? సో ఇప్పుడైతే మా అక్కలు బయటికి వెళ్ళారనమాట. ఏమైనా పప్పలు తెచ్చి తిందాం అనుకుంటున్నాను నేను. చూడండి మళ్ళీ గొడవ. అలాగే ఈరోజు మా చిన్నక్క వస్తుందన్నమాట. పెళ్ళి అయితే 8వ తారీఖు కన్ఫర్మ్ చేశారు. ఉండండి, ఏడకే మమ్మీకి చెప్దామే వచ్చాక, ఓకేనా? దా కూర్చో. ఏయ్, ఎందుకలా గొడవ? అయితే సైకిల్ వదిలేసిరా, నువ్వు వస్తే సైకిల్ వదిలేసిరా, ఓకేనా? లేదంటే రాకు. బాగాలేదు నీకు. పైగా ఎందుకు? ఏ బ్లాక్మెయిల్ చేస్తున్నావు మమ్మల్ని? కొట్టను అనుకో. ఏటో చేస్తావా? నువ్వు మమ్మీ వచ్చాక అప్పుడు చెప్తాను నీ పని. కొట్టనా? రోని ఆ సైకిల్ ఆడికి ఇచ్చే నీకు కొత్తది కొంటారు మమ్మీ డాడీ కొత్తది కొంటారు, ఓకేనా? ఓయ్ ఇచ్చాడికి అది వద్దు, ఆ సైకిల్ బాగోలేదు, వద్దురోని. చూడండి వీళ్ళిద్దరు అసలు కుదురుంటలేదు. వీళ్ళు మమ్మీ డాడీ ఏం బయటికి వెళ్ళారా? కుదురు ఉండాలి కదా ఇద్దరు. ఒరే కోపం తెప్పించావు అనుకో, కొడేస్తాను నేను. చూసారా అలా అవుతున్నారా పిచ్చోళ్ళగా? ఇలా పోలీసు వస్తారు రోని, పోలీసు వస్తున్నారు, బయట ఉండిపోతావా? మరైతే సైకిల్ వదిలేసి వచ్చాయి. సైకిల్ వదిలితే అప్పుడు తీస్తాను. పోలీసు రండి రండి రండి. ఇదిగో రోని, ఈ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి. మరి రా లోపలికి రా. అయితే నేను వదిలేసి వెళ్ళిపోనా? పోలీసులు వస్తారు అప్పుడు. తీసి ఉంచాం, వేసేస్తాం. బాయ్. పోలీసు వస్తారే, ఫోన్ చేస్తాను. తీయను, నేను పట్టేసుకుంటాను గట్టిగా. అదిగదిగో అదిగో బండి మీద వస్తున్నా చూడు పోలీసులు. మర్రా లోపలికి. ఇద్దరికిద్దరు అలరోళ్ళే. లోపల రాకపోతే ఈ డోర్ తీసే ఉంచుతాం, కానీ ఆ డోర్ వేసేసుకుంటాం. వేసుకోనా? ఎందుకు అది చూస్తున్నాం? వద్దు, ఆడుకోకు. ఆ సైకిల్ వద్దు, ఆడు ఎడుతాడు కదా. అలా ఏడిపించచ్చా నిక్కుని? ఏడిపించకూడదు, తప్పు. వద్దు. నువ్వు బ్యాడ్ బాయా? అయితే బ్యాడ్ బాయ్స్ని పోలీసులు తీసుకెళ్ళిపోతారు. బాయ్, వెళ్ళిపోతున్నాను నేను లోపలికి. లోపలికి వెళ్ళిపోతున్నాను. మా మమ్మీ వచ్చింది. మమ్మీ ఇసే మా మమ్మీ తలుపు తీసింది. లేదు, అక్కడ చీమలు ఉన్నాయి. నువ్వే పో. ఇక్కడ చీకటి అయిపోతుంది కదా, లైటింగ్ సరిగ్గా ఉండదు ఇంట్లో.
సో ఇందాక ఏం చెప్తున్నాను, ఏదో మాట్లాడుతున్నాను కదా మీతో. మా అక్క ఇప్పుడు మా డాడీ అయితే ఈరోజు కార్డ్స్, అంటే ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా పెళ్ళికి, అవి తీసుకుని వెళ్ళారు ఇవ్వడానికని చుట్టాలకి. సో వచ్చేటప్పుడు మా అక్క తీసుకుని వస్తారనమాట. వచ్చేటప్పటికి నైట్ అవుతుందేమో, నాకు తెలియదు ఎన్ని గంటలకు వస్తారో. నేనైతే అంటే ఒక 8 ఆ టైంకి వస్తారేమో అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎప్పుడు వస్తారో. మా అక్కళ్ళు తెచ్చారు, ఐస్ క్రీమ్ తెచ్చారు. ఇది ఆ ముగ్గురిని చేసుకోమంది. ఎలా పంచాలో నాకు అర్థమవుతలేదు. రండి తిందాం, రండి తినరా. ముగ్గురం తినేసాం. మా విన్ని స్టిచ్చింగ్ అయితే కొన్ని చీరలు ఇచ్చింది, అవి అయితే తెచ్చుకున్నది ఇక్కడ. ఆయనకు చూపిస్తుంది అనమాట ఒక్కొక్కటి. మీరు కూడా చూడండి ఎలా ఉన్నాయి, కమెంట్ చేసి చెప్పండి చీరలు. అలాగే ఈరోజు ఫ్యానీ కూడా వస్తుంది. ఫ్యానీ అంటే ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది కదా, తన అనమాట. తనైతే వస్తుంది. మేమైతే ఫాస్ట్గానే వచ్చేస్తారు అనుకున్నాను, నేను అనుకున్నాను. అంటే ఒక 8-9 అవుతుంది అనుకున్నాను, కానీ అంతకంటే లేట్ అయిపోయింది. మేమైతే చాలాసేపు వెయిట్ చేసి ఉన్నాము. వాళ్ళైతే 11:30 ఆ టైంకి అయితే వచ్చారు. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ వ్లాగ్ ఒక రోజుదే ఉండదంతా, మొత్తం 3 రోజులు కలిపి ఈ వ్లాగ్లో అయితే పెట్టేశాను. నేనైతే లాస్ట్ వీక్ అసలు లాంగ్ వీడియోస్ ఏం పెట్టలే కదా. ఈ వీక్ నుంచి అయితే పక్కగా మీకు వ్లాగ్స్ అనేవి వస్తాయి. నేను వీక్లీ 2 వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, మండే ఒకటి, థర్స్డే ఒకటి, 5:20కి. కాబట్టి అందరూ చూడండి, మిస్ అవ్వకండి. ఇప్పుడు టైము 11:30 అలా అవుతుంది. మా అక్క వచ్చింది. కాదు, మా అక్క వచ్చింది. ఇప్పుడు లోపలికి వస్తే చూపిస్తాను. మొత్తం తెచ్చా ఇంకా. ఇదిగోండి ఇక్కడ పెళ్లి కార్డ్స్ అన్నీ అయితే వచ్చినాయి. మా డాడీ, మా బావగారు, మా అక్క కలిపి ఇవన్నీ అయితే పెడుతున్నారు. దాంతోపాటు ఏంటంటే మేము ఫస్ట్ అనుకున్న ప్లేస్ ఒకటి, తర్వాత మేము చేంజ్ చేసుకున్నాం ఇంకో ప్లేస్కి. సో అది అయితే ఇక్కడ మార్చుతున్నారనమాట ప్రతి కార్డులో కూడా. ఇదైతే ఫ్యానీ వచ్చే ముందు రోజు జరిగింది, ఆ తర్వాత రోజు ఫ్యానీ వచ్చిందనమాట. ఆ తర్వాత రోజు కాకుండా నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళైతే షాపింగ్కి వెళ్ళారు. నేనైతే వెళ్ళలేదు షాపింగ్కి. మా డాడీ, విన్నీ, ఫ్యానీ, మా బావగారు అయితే వెళ్ళారనమాట. నేను, నిక్కు, రోని, తర్వాత మా మమ్మీ, మేము 4 ఇంట్లోనే ఉన్నాము ఆ రోజు. వీళ్ళేమో షాపింగ్ చేసుకుంటే మా డాడీ ఏమో ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడానికి అయితే వెళ్ళారు. వీళ్ళైతే షాపింగ్ అది కంప్లీట్ చేసుకున్నారనమాట. నేను వెళ్ళకపోయినా నా కోసం మా అక్క అయితే వీడియో తీసింది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు రిసెప్షన్ కానీ ఇక్కడ లెహంగాస్ అవి చూస్తున్నారు ఫ్యానీకి. షాపింగ్ అయితే రాజమండ్రిలోనే చేసాము. మేము ఎప్పుడు షాపింగ్కి అయితే రాజమండ్రి వెళ్తాము ఎక్కువగా. నేను షాపింగ్కి వెళ్ళకపోయినా నా బట్టలు కొనేటప్పుడు అయితే నాకు వీడియో కాల్ చేశారు. నేనే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఫోన్లో చూసిన దానికి రియల్గా చూసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎలా వస్తుందో అని కంగారు పడ్డాను. కానీ రియల్గా చూస్తే ఇంకా బాగా నచ్చినాయి నాకు అవి. సో ఫైనల్గా వీళ్ళైతే షాపింగ్కి వెళ్ళి 10:30కి వచ్చారు. 10:30-11 ఆ మధ్యలో అయితే వచ్చారు. ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ ఏమేమి కొన్నారని కొన్ని చూపిస్తాను. అంటే అన్నీ కాదు, కొన్ని జస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను. ఇప్పుడు మా అక్క తీస్తుంది కదా, ఇదైతే మా మమ్మీకి అనమాట. మా మమ్మీకి అని తీసుకున్నారు. తర్వాత ఫస్ట్ ఒకటి తీసింది చూడండి, అదేమో మా అక్కకి అంటే ఫ్యానీకి. ఇది కూడా ఏంటంటే మా మమ్మీకి మొత్తం 2 శారీస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది వేరే కలర్లో ఉంది, కానీ అదైతే గ్రీన్ కలర్, ఫోన్లో సరిగా కనిపించట్లేదు. ఇంకా ఈ శారీ కూడా ఫ్యానీ కోసమే తీసుకున్నారు. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది. ఈ 2 షర్ట్లు ఉన్నాయి కదా, ఇవైతే మా బావగారి కోసం అంట. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ చూపించే శారీ కూడా, ఇది కూడా ఫ్యానీకే. అంటే మా ఇంట్లో పెళ్ళికూతురు చేయడం ఒకసారి, మళ్ళీ మా అక్క అంటే విన్నీ ఇంకోసారి కూడా పెళ్ళికూతురు చేస్తుంది కాబట్టి 2 శారీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కవర్లో ఉంది కదా, ఇదైతే నా హాఫ్ శారీ. అంటే టైం లేదని చెప్పి ఇంక ఓపెన్ చేయలేదు. అదైతే స్టిచ్చింగ్కి ఇచ్చేసాము. అది స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ వైట్ శారీ కూడా ఫ్యానీ కోసమే, అండ్ ఈ రెడ్ శారీ కూడా ఫ్యానీ కోసమే అనమాట. ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీస్ అయితే ఇంట్లో వాళ్ళకి పెడతారు కదా, ఆ శారీస్ అనమాట. టైం లేదని చెప్పి ఇలా మొత్తం అన్నీ ఇలా చూపించేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా
ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఇయర్ రింగ్స్. ఇవైతే మా విన్ని కొనుక్కున్నదే. ఇవైతే పెళ్లి కూతురికి పెడతారు కదా క్రౌను, అవన్నమాట. అంటే ఫస్ట్ ఒకటి తీసుకున్నారు, అది తర్వాత బాగోలేదని ఇంకోటి కూడా తీసుకున్నారు. నాకైతే ఇదే బాగా నచ్చింది ఈ ముందు దాని మీద. ఆ తర్వాత ఇక్కడైతే బన్ కూడా తీసుకున్నారనమాట పెళ్లి కూతురికి పెట్టడానికి. ఈ నెయిల్ పాలిష్ కూడా పెళ్లి కూతురు కోసమే తీసుకున్నారు. ఈ సెట్ కూడా పెళ్లి కూతురు కోసమే తీసుకున్నారు ఫ్రాక్ మీదకి. ఇవైతే పెళ్లి కూతురు పట్టుకుంటది కదా చేతిలో ఫ్లవర్స్, అవన్నమాట. అందుకోసమని తీసుకున్నారు ఇవి. దీంతో పాటు వేలు కూడా తీసుకున్నారు, అది కూడా చూపిస్తాను. ఈ వేలు అయితే జస్ట్ నార్మల్గానే చూపిస్తున్నాను ఎందుకంటే ఓపెన్ చేయలేదు. తర్వాత ఓపెన్ చేసినప్పుడు ఏదైనా షార్ట్లో కానీ ఏదన్నా వేరే వీడియోస్లో కానీ అప్పుడు అవి చూద్దరు. కానీ ఇప్పుడైతే నా డ్రెస్ చూపించిపోతున్నాను మీకు. నాకైతే చాలా చాలా నచ్చింది అది. ఇది నేను రిసెప్షన్కి వేసుకుంటాను. ఇదేమో ప్యాంటు, దీని మీదకేమో టాప్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇదే టాప్ అనమాట. ఆ తర్వాత దీనికి కోట్ లాగా వస్తుంది కదా, చున్నీలాగా వస్తుంది కొన్నాటికి. ఇదైతే కోట్ లాగా అనమాట. కోట్ లాగా నాకు కూడా ఇష్టం ఇదనమాట. ఇదైతే నేను రిసెప్షన్కి వేసుకుంటున్నాను. హాఫ్ సారీ ఏమో పెళ్ళికి వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు నేను మీకు చూపించేది ఏంటంటే మా అక్క లెహంగా. ఆల్రెడీ మీరు చూసారు స్టార్టింగ్లో, కానీ మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే అక్కడ నేను చూడలేదు కాబట్టి ఇప్పుడైతే రియల్గా చూద్దామని చెప్పి తీసాను అనమాట. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఈ లెహంగా ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇదంతా షాపింగ్ చేసిన తర్వాత రోజు అనమాట. అంటే మేము ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం వెళ్ళాలి కాబట్టి గబగబా అన్నీ చూపించేస్తున్నాను. ఇప్పుడు బట్టలు చూసారు కదా ఏమేమి కొన్నామని. ఇప్పుడైతే మేము బట్టలు మిషన్కి ఇవ్వడానికి స్టిచ్చింగ్కి వెళ్తున్నాం అనమాట. అంటే మీకు డబ్బులు ఇస్తాను నేను, 10 రూపాయలు ఇస్తాను. చాలా రోజుల తర్వాత బయటకి ఇదిగోండి వెనకాల అంత లగేజ్ ఉంది. మేమేమో టైలర్ దగ్గరికి చెప్పిన ఇందాక. లేకపోతే బయటికి ఇచ్చాం అయిపోకూడదు మళ్ళీ రే మా స్కూల్ మా అక్క అయితే తీసుకెళ్ళిందనమాట. మా అక్క అయితే ఎక్కువగా ఇక్కడే కుట్టించుకుంటుంది ఈ ఆంటీ దగ్గర. మేమైతే అసలు ఎప్పుడు బయటికి రాం కదా, ఎక్కువగా మా అక్కే వస్తుంది. మా అక్క బావగారు ఎక్కువ వస్తారు కాబట్టి బయటికి మేమైతే అస్సలు రాము. కాబట్టి మాకు ఏం తెలీదు. ఇప్పుడైనా ఎందుకు వచ్చామంటే నా బ్లౌజ్ అది కుట్టించుకోవాలి కాబట్టి అందుకని చెప్పేసి. నెక్స్ట్ మా అక్క కూడా తన పెళ్లి గౌన్కి హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నాయి, అవి కూడా ఆల్ట్రేషన్ చేయించుకోవడానికి అని చెప్పి వచ్చాము. ఇలాగ ఎప్పుడో రావడం తప్పితే అసలు ఎప్పుడు కూడా బయటికి రాను. నాకైతే బయటకు వచ్చిన అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చెప్పాను కదా మా అక్కకి ఇక్కడ హ్యాండ్స్ అయితే లూజ్ వచ్చినాయి పెళ్లి గౌన్ కానీ. సో అదైతే ఇక్కడ చూస్తున్నారనమాట. ఆంటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలాగని చెప్పేసి, ఎలా కొట్టాలి అని. ఇంకా మేము వెళ్ళేదారిలో మళ్ళీ పానీపూరి తినేసి ఆ తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా తిన్నాము. ఇప్పుడు మేము పానీపూరి తీసుకుని వెళ్తున్నాం ఇంటికి. మా శ్రీదేవి నేటి వారి విశేషాలు ఏం చేస్తాం. ఇప్పుడైతే బట్టలు కుట్టించేసుకుంటున్నాం. తర్వాత బట్టలు కుట్టించుకోలేదు, ఇచ్చావు నువ్వు. కుట్టించుకోవడానికి ఇచ్చాం. మళ్ళీ నేను బాగా రావాలి లైట్కి. అప్పుడు నా నైట్ డ్రెస్ ఒకటి ఉన్నది, చీరెత్తాను గౌన్ కుట్టించేస్తాను. ఆ తర్వాత ఇచ్చినా పర్వాలేదు. నైట్ డ్రెస్లో అది ఇక్కడ దాకా కుట్టించాల నైట్ డ్రెస్. కొండల్లో వేసి పెట్టేవాళ్ళు, ఇప్పుడు వాటర్ ట్యాంక్స్ పెడుతున్నారు. కానీ అది చాలా యూస్ఫుల్. నేను చచ్చిపోయాం రాజమండ్రిలో అండి. ఒకసారి తినేది టేస్ట్ ఏంటి, ఇంటికి వెళ్ళి టేస్ట్ ఇక్కడ కాదు. వెనకాల ఎట్టేమంటున్నా ఏదో వెనకాల ఎట్టే మూడేసి నువ్వు ఆగండి. ఇంటికి వెళ్ళాక నీకు మాట ఏంటి, నీకు ఇప్పుడే కావాలంటే పెట్టి నీకు ప్రతి పిల్లలేనా మీరు కాదా? పిల్లలు కాదు బావగారు చక్కగా సెంటర్ నేను మిస్ అయిపోయాను.
వెళ్ళిపోతారు సాయంత్రం వచ్చి. మేమే ఇద్దరు మళ్ళీ వస్తున్నారు కదా. నా మీద కూర్చో కళ్ళు నుంచి సీలో కొనేసి ఉల్లిపాయలు. ఓకే ఐస్ క్రీమ్ ఇక్కడ టాప్ ఐస్ క్రీమ్ దగ్గర అని ఐస్ క్రీమ్ దగ్గర ఆపనియా. జ్యూస్ అమ్ముతారు కదా ఈ పక్కన. ఇక్కడే సీను ఈ పక్కన జ్యూస్లు అమ్ముతారు కదా, అదే వైట్ ఉంది అనియా. కోల్డ్ అయితే ఐస్ క్రీమ్లు కోన్ ఐస్ క్రీమ్లు 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలు 6. పది తెచ్చామని లేదు, 10 తెచ్చాను. 100 రూపాయలు ఇచ్చాను. శ్రీనయ్య 10 తెచ్చాను. వాళ్ళ పిల్లమని అంకుల్ గారు 10 అంటనియా 10. వావ్ రోని అక్కడ ఐస్ క్రీమ్ చేస్తున్నాడా? నేను వెళ్తావా? ఎవరు పని చేయాలి అక్కడ? వెళ్తావా? ఎందుకు అలా చేస్తా? పని చేయవా? ఐస్ క్రీమ్ నువ్వే తయారు చేసుకొని తినేచ్చు అప్పుడు. ఓకేనా? అప్పుడు మాకు పెట్టాలి మరి. ఇక్కడ కార్లు లాగా చేతులకి వేసేసుకోవడం, మూతంతా అంటించేసుకోవడం చేస్తారు ఇప్పుడు. చెప్పులు వద్దు ఓకేనా? ఇంక ఇప్పుడు డైరెక్ట్ ఇంటికేనా? ఇంటికి వెళ్ళిపోతాం అని కొద్దిగా స్లో చేయండి. ఏ వీడియో తీసుకుంటుంది లేదు లేదు వస్తాను. ఇదా ఒక ఎల్లో ఫ్లాగ్ మల్లెడ్ షాప్ తీసారండి. దిగాలి. అయ్యి ఏటి విన్ని ఆగరేరి వచ్చారు. మమ్మీ ఏ అవన్నీ తిడుతున్నారు ఎవరు? మాకైతే నైట్ వర్షం పడి అసలు కరెంట్ లేదు, అలాగని చల్లగా కూడా లేదు, చాలా ఒక్క పెట్టేసింది. ఇన్వర్టర్ కూడా కాసేపు వచ్చింది కానీ మళ్ళీ అయిపోయింది. కానీ నాకు ఇప్పుడు మళ్ళీ నిద్ర వస్తుంది పడుకుంటేనే ఇంకా. సో ఈ బ్లాగ్ కొంచెం మీకు గజిబిజిగా ఉండొచ్చు కానీ నెక్స్ట్ టైం అయితే మంచిగానే ఉంటాయి. ఈ బ్లాగ్ అయితే అక్కడక్కడ ముక్కలు తీసి అవన్నీ కలిపాను అనమాట. సో నచ్చితే లైక్ చేయండి. ఇంకా బోల్డ్ ఉంటాయి కదా, పెళ్ళి కదా నెక్స్ట్ 8వ తారీఖు, చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కాసేపు వెళ్ళి పడుకుంటా. బాయ్.